చూడు తమ్ముడు, మద్యం మత్తులో అబ్బాయిలు చెప్పే నీతులకు, మేకప్ వేసుకున్న అమ్మాయిలు చెప్పే మాటలకు అస్సలు పొంతన ఉండదు. భార్య, భర్త గొడవపడుతూ కోపంలో చేతిలో ఉన్న సెల్ఫోన్ను నేలకేసి కొట్టాడు విజయ్. అతడిని చూసి తన ఫోన్ను సోఫాలోకి విసిరింది భార్య. ఇద్దరూ అరిచి అరిచి అలసిపోయారు. కోపం చల్లారింది. అప్పుడు ఫోన్ గుర్తొచ్చి పగిలిపోయిన దానిని చూసి బాధపడుతూ ముక్కలు ఏరుకున్నాడు విజయ్. ఆమె మాత్రం సోఫాలో ఫోన్ తీసుకుని బాధపడుతున్న భర్తతో సెల్ఫీ తీసుకుని స్టేటస్ పెట్టుకుంది. భార్యతో పెట్టుకోవద్దు. వాళ్ళు ఆవేశంలో కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. నాకు ఒక డౌట్, అమ్మాయిలు సాధారణంగా వెధవలకే పడతారా లేక వాళ్ళు పడిన తర్వాతే అబ్బాయిలు వెధవలలా తయారవుతారా? అంటే అది రే రామ్ నువ్వు సర్పంచ్ గా పోటీ ఏమమ్మా, నీకున్న లేడీస్ ఫాలోయింగ్ కి నువ్వు ఈజీగా సర్పంచ్ అవుతావు. ఏంటో ఈ భార్యలు అలిగి తగువులాడి మరీ వేలుపోసి చీరలు కొనిపించుకుంటారు. తీరా వాటిని బీరువాలో చూసుకుని మురిసిపోతూ నైటీలతో గడిపేస్తారు. మీకు కూడా ఇటువంటి భార్యలు ఉంటే కామెంట్ చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నిజమైన ధైర్యవంతుడు ఎవరంటే తప్పతాగి అర్ధరాత్రి ఇంటికొచ్చి తలుపు తడితే కర్రతో ప్రత్యక్షమైన భార్యను చూసి ఏమాత్రం జంకకుండా, బేబీ నువ్వు ఈ టైంలో కూడా ఇంటి బూజు దులుపుతున్నావా? అలసిపోయి ఉంటావు, వెళ్ళి పడుకో అనేవాడు నిజమైన ధైర్యవంతుడు. సైకిల్ తొక్కడం కష్టంగా ఉందని బైక్ కొనుక్కున్నా. పెళ్లి తర్వాత ఫ్యామిలీతో తిరగొచ్చని కారు కొన్నాను. ఇప్పుడు పొట్ట పెరిగిందని జిమ్కి వెళ్తే అక్కడ నడపడానికి వీలు కాని సైకిల్ ఇచ్చి తొక్కమంటున్నారు. బహుశా లైఫ్ సైకిల్ అంటే ఇదేనేమో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మనతో పాటు నా చాటికి నాడు చెప్పేగానికి కూడా పోటీ దొరికింది మావా. కానీ మన పక్కన కూర్చొని స్పెల్లింగ్ చెప్పే మనం ఇంకా సింగిల్గా మిగిలిపోయిందిరా. ఉండదు ప్రాణం ఒక్కటేరా, దాన్ని కూడా తీసుకొచ్చి చావండి. డ్రాయర్ కొనుక్కోనికి కూడా పైసలు లేవన్నా నువ్వు అమ్మాయిలకు డైరీ మిల్క్ కొనిస్తున్నావు అంటే ఇది గొప్ప ప్రేమ మామ. నువ్వు గ్రేట్ రా, గ్రేట్ అంతే. ప్రేమించిన కొత్తలో అమ్మాయితో పులిహోర కలపడం బాగానే ఉంటుంది, కానీ పెళ్లి చేసుకుని ఆమె రోజు చేసే పులిహోర తినడమే కష్టంగా ఉంటుంది. ప్రేమించిన కొత్తలో అమ్మాయితో పులిహోర కలపడం బాగానే ఉంటుంది, కానీ పెళ్లి చేసుకుని ఆమె రోజు చేసే పులిహోర తినడమే కష్టంగా ఉంటుంది. అవును మామ, నీ లవ్ మ్యాటర్ ఏమైంది? బ్రేకప్ అయిపోయిందిరా. ఎందుకురా? దానికి నాకంటే వాళ్ళ మొగుడే ఎక్కువ అంట.